వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ మొగులమ్మ బస్తీలలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు కాలనీ వాసులు GHMC అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ సందర్భంగా కాలనీ వాసులు కాలనీలో ఉన్న రోడ్లు మరమ్మతు పనులను అలాగే డ్రైనేజీ సమస్యను కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సహకారంతో ఆల్విన్ కాలనీ డివిజన్లో 90% పనులు పూర్తయ్యాయని, మిగిలి ఉన్న పనులను కూడా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తానన్నారు. అలాగే రాజీవ్ గాంధీ నగర్ మొగులమ్మ బస్తీలలో చిరు వ్యాపారులను పలకరిస్తూ వారి బిజినెస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కాలనీల ప్రజలు, GHMC అధికారులు పాల్గొన్నారు. సుమిత్రనగర్ నుండే అన్న ఆ చెట్లు ఎండిపోయి ఇటు వచ్చేస్తుంది. అదేనా ఇక్కడ వస్తుంది. అక్కడికి వెళ్ళదు, అక్కడ ఉంది. ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మధ్యలో కాంగ్రెస్ కొంపదీసి BRS పార్టీకి వేస్తావా? పక్క మాటిస్తున్నావు. నాకు మనమరాలు ఎక్కువ చెప్తున్నావు. మాట ఇచ్చేసేనా? మాట ఇస్తున్నది. ఫస్ట్ డ్యూటీ లేకపోతే ఎట్లా ఆలుగడ్డలు ఉంటుందా? ఆల్విన్ కాలనీ 124 డివిజన్ మాది వచ్చేసి రాజీవ్ గాంధీ నగర్ కాలనీ అండి. మా బస్సులో వాటర్ ఫెసిలిటీ, రోడ్లు, CC రోడ్లు, అలాగే పోల్స్ ఇవన్నీ సార్ వెంకటేష్ గౌడ్ గారు చాలా మంచిగా మేము అడగంగానే ఇమ్మీడియట్గా మంచిగా సర్వీస్ చేశారండి. అన్ని రోడ్లు పడ్డాయి, అన్ని సౌకర్యాలు, మోరీ సౌకర్యము, అన్ని సౌకర్యాలు క్లియర్ చేశారండి. చేసినందుకు గాను ప్రత్యేకంగా కార్పొరేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎల్లమ్మండ మా అన్నగారు వెంకటేష్ గౌడ్ మనకి ఏం పని పడినా, సావాని బతకని, మంచిగా ఉన్నా ఎడగున్నా అన్ని చూసుకుంటున్నారు. మాకు భద్రంగా చాలా మంచోడు. ఏం చెప్పగానే పని చేసి పెడతాడు. హాయ్, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.